హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ వేపుడు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కడాయిలో ఆయిల్, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి లైట్గా. జీలకర్ర ఆవాలు వేయాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఫ్రెండ్స్. గరిటెతో అలా అలా తిప్పాలి ఫ్రెండ్స్. చూడండి చిటపటలా ఆడుతుంది ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, టమోటాస్ రెండు కలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఇలా దగ్గరికి అయ్యాక తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత పసుపు రెండింటిని వేసుకొని ఇలా మిక్సింగ్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి అయ్యాక ఇందులోకి బీరకాయ వేసుకోవాలి. ఇలా మధ్యలో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం మిక్సింగ్ ఇలా కలుపుకోవాలి. తెల్లవాయి పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తెల్లవాయలు ఇలా ఒలుచుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు స్పైసీ అయితే కొంచెం ఎక్కువ, నార్మల్ అయితే తక్కువ, తగినంత వేసుకోవాలి. వేసుకొని ఇలా సిమ్లో పెట్టి 5 minutes మగ్గనివ్వాలి. అల్లం, కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లి మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొంచెం వాటర్తో వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మసాలా ఇలా మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సింగ్ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 minutes సిమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయింది ఫ్రెండ్స్ బీరకాయ కూర. ఓకే, సూపర్ టేస్ట్. ఓ మై గాడ్, యమ్మీగా సూపర్. రొట్టెలు మా అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా చేసుకోవాలి జొన్న రొట్టె ఫ్రెండ్స్. చూడండి ఇలా పైన వాటర్ వేసుకోవాలి. అలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్.
చెప్పినాక అటైతే నువ్వు చెప్పినావన్నా కాశీ వినాయనాశ్వరం మొదలు పెడతామన్నా అక్కడ మా బాగున్నారు ఆయన వస్తుంది మరి మీరు సాయం చేస్తామన్నా అన్నా నాకైతే మంచి పని అదైతే పెట్టే నమస్కారం పెట్టుకుంటే మళ్ళీ ఎవరు వాళ్ళు కదంటున్నారు ముందు అన్నోడే మళ్ళీ ఇంట్లో నమస్కారం పెట్టాల్సిందే కాక మంచి పనులు చేస్తే చెప్పన్నా ఎప్పుడు చెప్పేది కాదు. చూడండి ఎలా పొంగుతుందో తిప్పేసింటే. అంతేనండి ఎట్లా పోతే ఆలోచనలు వచ్చేసాయిలే. మంచిదైతే చెప్తాం వేల వదలొచ్చి తప్పే ఉంది.